గురించే పడుతున్నాయి. ఇంత వాడినంత ఫుల్ వేడి ఉందని కదా. బాబా ఫుల్ హెవీ రెయిన్ ఇన్ గోవా. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతితో కబుర్లు. సో మీరందరూ రెడీగా ఉండొచ్చు నాతో కబుర్లు ఆడడానికి. నేను కూడా రెడీగా ఉన్నాను మీకు నా కబుర్లు చెప్పడానికి. గోవా రోజు ఇది మా లాస్ట్ డే. ఎంత వాన పడుతుంది చూస్తున్నారు కదా, అసలు బాగా ఫుల్ వాన పడుతుంది. మేము గోవా 3 days ప్లాన్ వేసుకున్నాము. ఫస్ట్ డే ఎండకైతే చచ్చిపోయినాము. సెకండ్ డే కూడా అసలు ఫుల్ ఎండ, భయంకరంగా ఎండ. లాస్ట్ థర్డ్ డే రోజు మేము రెడీ అయ్యి బీచ్కి, ఇక్కడ పక్కన ఉన్న అంజనా బీచ్కి వెళ్దామని. బట్ ఇట్లా మేము రెడీ అయినామో లేదో ఫుల్ వాన. ఆ రోజు ఫుల్ మబ్బు పట్టేసి ఫుల్ రెయిన్. అసలు కానీ బాగుంది. వాన మా కోసమే పడ్డదని మేము ఫీల్ అయినాం అనమాట. ఎందుకంటే 2 రోజులు గోవాలో చచ్చిపోయినాం ఎండలకు. అసలు ఫుల్ ఎండ ఉండే. థర్డ్ డే రోజు ఫుల్ రెయిన్ పడ్డది. మంచి ఇట్లా వెదర్ అంతా చాలా కూల్గా ఉంది. మేము పక్కన ఉన్న అంజనా బీచ్కి వెళ్ళినాము. ఈ బీచ్ అయితే చాలా పబ్లిక్, చాలా అంటే చాలా తక్కువ. మీరు చూస్తున్నారు కదా. అంటే ఈ బీచ్లో మన ఇండియన్స్ నాకు తక్కువ కనిపించినారు, మన అదర్ కంట్రీస్ ఎక్కువ కనిపించినారు అనమాట. సో ఈ బీచ్లో పబ్లిక్ లేరు. ఇక్కడ చాలాసేపు కొంచెం సేపు టైం స్పెండ్ చేసినాము, వీడియోస్ తీసుకున్నాము. ఫోటోలకి అయితే చాలాసేపు తీసుకున్నాము, ఎందుకంటే పబ్లిక్ లేరు కాబట్టి వీడియోస్ ఫొటోస్ కూడా బాగా వచ్చినాయి. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసుకుంటా పిల్లల్ని చాలాసేపు ఆడనిచ్చినాము. అండ్ అదే రోజు మేము ఇక్కడ షాపింగ్ అవన్నీ చేసుకొని కూడా అదే రోజు మేము తిరిగి వెళ్ళిపోతున్నాము. సో ఈ బీచ్ ఒకటే లాస్ట్. ఇంకా మేము గోవాలో విజిట్ అయిన బీచ్ ఇది ఒకటే బీచ్ అనమాట లాస్ట్. ఇది విజిట్ అయిన తర్వాత నెక్స్ట్ షాపింగ్ చేసినాం అనమాట. షాపింగ్ చేసి ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. నెక్స్ట్ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ వీళ్ళందరూ చిన్న మినీ బీర్స్ తీసుకున్నారనమాట. బట్ నేనైతే తాగలేదు, నచ్చలేదు, చాలా చేదుగా ఎట్లనో అనిపించింది. సో నా చేతిలో చూసి ఫుల్ తాగుతుంది అనుకోకండి. నేను మా ఆయన పట్టుకున్నాను అనమాట, ఏదో ఫొటోస్ దిగుదామని అట్లా స్టైల్గా. సో మా వాడు ఫుల్ బీచ్లో ఆడుతుండే. ఎందుకంటే నేను ఆడొద్దని చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మేము తిరిగి హైదరాబాద్ రిటర్న్ అయిపోవాలి, మళ్ళీ బట్టలన్నీ పచ్చి అయిపోతే ఆడకు అని చెప్తున్నాను. అందుకే తీసుకొస్తున్నాను వెనకకి. సో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే బాగా దిగినాము. చాలా పీస్ఫుల్గా ఉంది ఈ బీచ్. పబ్లిక్ లేరు కాబట్టి చాలా పీస్ఫుల్గా, సౌండ్ లేకుండా చాలాసేపు టైం స్పెండ్ చేసినాము ఇక్కడ. అసలు ఈ 3 days ఎట్లా అయిపోయిందో కూడా తెలియట్లేదు అసలు. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది. మేము 3 days ట్రిప్ వేసుకొని వచ్చామన్నమాట. సో అందుకే 3 days ఉన్నాము. నెక్స్ట్ టైం కనుక గోవాకు వస్తే పక్కా 1 week అన్నా ఉండాలి. ఎందుకంటే మా రిసార్ట్కి దగ్గరున్న బీచెస్కి, చిన్న ఏరియాస్, షాపింగ్ ఇవే కవర్ చేయగలను. కానీ ఇంకా చాలా ఉన్నాయి గోవాలో మీరు చూడాల్సినవి, చాలా ఉన్నాయి. మేము అవి కొన్నే చూసాము, కొన్ని దగ్గరికే వెళ్ళి విజిట్ చేసాము. ఇంకా చాలా ఉన్నాయి చూసేటివి. నెక్స్ట్ టైం కనుక నాకు ఇప్పుడు కూడా ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే మళ్ళీ గోవాకి వెళ్ళాలి అనిపిస్తుంది. అంత ఎంజాయ్ చేసినాం అనమాట మేము గోవాలో. అసలు చాలా డ్యాన్స్లు వేసుకుంటాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం, పిల్లలతో సహా. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియోస్ చూసుకునే ప్రతిసారి మేము ఇంత ఎంజాయ్ చేసినాం కదా, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయాలి, మళ్ళీ గోవా వెళ్ళాలి అని అనిపిస్తుంది. సో మీరు కూడా ఇంతవరకు నాలాగా ఎవరు గోవా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ కాండి, చాలా బాగుంటుంది. మేమైతే సమ్మర్లో వెళ్ళినాం. ఇప్పుడైతే చాలామంది రెయినీ సీజన్లో కూడా వెళ్తున్నారు. బట్ రెయినీ సీజన్లో ఎట్లుంటుందో తెలియదు. నెక్స్ట్ బీచ్ తర్వాత మేము గోవా మార్కెట్కి వచ్చాము. గోవాకి వచ్చిన తర్వాత తప్పకుండా షాపింగ్ చేయాలని మా ఆయన వెనక పడ్డా. అసలు మా ఆయన అయితే షాపింగ్ కూడా వద్దు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదామని అన్నాడు. బట్ ప్లీజ్ ఒక్కసారన్నా షాపింగ్ ఎట్లుంటో చూద్దాము, ఇక్కడ చాలా థింగ్స్ దొరుకుతాయి అంట అని మా ఆయన వెనక పడి తీసుకొచ్చాను. నిజంగా చెప్పినట్టే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. చైన్స్ అయినా, బ్రాస్లెట్స్ అయినా, హోమ్ డెకరేట్స్ అయినా, హ్యాండ్ బ్యాగ్స్ అయినా చాలా వెరైటీగా ఉన్నాయి. ఎంత వెరైటీగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో దానికంటే డబల్ రేట్లు కూడా అంతే ఉన్నాయన్నమాట.
రేట్లు మాత్రం చాలా ఎక్కువ చెప్తారు ఇక్కడ. ఎందుకంటే ఫారినర్స్ ఎక్కువ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ప్రైజెస్ అందుకే అంత హై చెప్తారు. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుంది. నాకు హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ వీళ్ళే హ్యాండ్ మేడ్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కటి చాలా అంత ప్రైస్ చెప్తున్నారు. నేనైతే హ్యాండ్ బ్యాగ్స్, కొన్ని బ్రాస్లైట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అట్లా తీసుకున్నాను. ఎక్కువ ఏం తీసుకోలేదు ఎందుకంటే ప్రైజెస్ చాలా చెప్తున్నారు. అంత ఎఫర్ట్ పెట్టి తీసుకోవాలా అనిపించలేదు నాకు. అందుకే నాకు నచ్చినాయే. కానీ గోవా షాపింగ్ మొత్తం తిరిగిన అనమాట. ఎట్లుంటుంది ఇక్కడ, ప్రైజెస్ ఎట్లుంటాయి, ఏమేమి థింగ్స్ ఇక్కడ స్పెషల్ అవన్నీ చూశాను. హోమ్ థింగ్స్ కూడా చాలా బాగున్నాయి. హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను మా కార్లో కానీ ఒకటి తీసుకున్నాను. అది కూడా బార్గింగ్ చేసి 100 రూపీస్కో 150కో తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ మాత్రం ఇది ఒక్కటి 250 అని చెప్పారు. అబ్బా అసలు అంత ఎఫర్ట్ చేయలేము మనము అనిపించింది. నేను ఏం తీసుకోలేదు. కొంచెం మా కార్లో పెట్టడానికి ఇది దిష్టిది ఉంది కదా, ఇప్పుడు చాలామంది ట్రెండ్ పెట్టుకుంటున్నాను. ఇది ఒక్కటి నేను తీసుకున్నాను. 250 150 ఎంతో పడ్డది. బట్ ఏదైనా కానీ మీరు బార్గింగ్ చేసి మాత్రం తీసుకోండి. వాళ్ళు చెప్పిన రేట్కి కానీ మనం తీసుకున్నామంటే అంతేగా అయిపోయినట్టే. గోవాకి వెళ్ళి మన పర్స్ మొత్తం ఖాళీ చేసుకొని రావాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే మన తెలుగు దేవుళ్ళు ఎంత బాగున్నాయో అసలు. ఒక్కొక్క విగ్రహం చాలా బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చాలా వెయిట్ కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా వెయిట్గా ఉన్నాయి. నాకు అక్కడ ఒక విగ్రహం చాలా బాగా నచ్చింది, గణేష్ ఉంది. కానీ అది చాలా ప్రైస్ చెప్పారు. అసలు అంత ప్రైస్ చెప్పినా కూడా తీసుకోవాలనిపించింది కానీ ఎందుకులే అనిపించింది. కానీ చాలా బాగున్నాయి విగ్రహాలు కానీ, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు మనము మంచిగా షాపింగ్కి పోవాలి గోవాలో అంటే బాగా బడ్జెట్ పెట్టుకొని నీకు నచ్చింది కొనుక్కొని రావచ్చు. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, బీర్వి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అన్నీ ఉన్నాయి. గిద్ద చిన్నగా కానీ అన్నీ చాలా రేట్లు చెప్తారు. ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి, ఇంత రేటు చెప్తారు కూడా అన్నీ. అసలు అటు సైడ్ వెళ్దాం, అటు సైడ్ చూడు. మనం చూడలేదా అట్లా టీవీలో స్ప్రింగ్లు, నట్లు దాంతో వేసినారు చూడుగా. స్ప్రింగ్లు, నట్లు, వేస్ట్ సామాన్ ఉంటుంది కదా దాంట్లో తోటి. సౌండ్ వస్తుంది. అది ఎక్కడంటే అక్కడ వేసి దేవుని సామాన్లు ఎంత బాగుంటాయి. ఎన్నో అవన్నీ చూడు. వెయిట్ ఉంది చూడు, మస్తు వెయిట్ ఉంది అసలు. ఎంత వెయిట్ చూడు. చాలా వెయిట్ ఉంది. అదే యాంటిక్ పీసెస్ లాగా. 180 का 180 100 को दे दो, डिस्काउंट हो जाएगा. 100 को दे दो. कितने पीस चाहिए था? एक हो ना 100 को दे दो. 150 150 नहीं 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 नहीं, एक लेता 100 को दे दो. तो 130 है. तो 130 ये क्या करता? ये कॉस्टर है, कॉस्टर डाइनिंग टेबल कॉस्टर. अच्छा अच्छा ओके ओके. తీసుకుంటావా? 130 का
వెస్టర్న్ వేర్స్ బాగుంటాయి. कम हो जाए 180 అంట. कम कर देंगे గీత గీత వస్తున్నాయి 180లు 200 300 400 ఇదంతా అది కదా టూరిస్టులు ప్లేస్ కదా బాగా తీసుకోకటి మంచిది. లేకపోతే అక్కడ ఇంకా వేరే దా అగో శ్యామ అవి ఉన్నాయి చూడు అగో అక్కడ పెద్దవి ఉన్నాయి అవి ఆ పెద్ద నడు అది కృష్ణుంది ఎంత బాగుంది చూడు అక్కడ అగో 9,000 అంట అది. भैया ये कितना? मैं मजबूरी में ले रही हूँ. मैडम 650 का है 550 पड़ेगा. भैया इधर देखो 550 अंट. అదండి మా గోవా లాస్ట్ డే వ్లాగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.